మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి. దేవుని తోడు మనకు కావాలి. ఆయనలో ఎదుగుతూ ఉంటే ఆయన నిన్ను తప్పకుండా వృద్ధి పొందిస్తాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు, ఆయన విడిచిపెట్టడు. దానికి నువ్వు స్కిల్ డెవలప్ చేసుకో. నీకు ఎదుగు, ప్రార్థన చేయి. ప్రభా నేను ఇది చేస్తున్నాను, నాకు సహాయం చేయి తండ్రి. ఇది కూడా చేస్తున్నాను, నాకు సహాయం చేయి ప్రభా. ఈ రీతిగా వెళ్దాం అనుకుంటున్నాను, నాకు సహాయం చేయి ప్రభా. నాకు మంచి ఆలోచన చెప్పు తండ్రి. నన్ను మంచిగా నడిపించు ప్రభా. నీ శాసనాల మార్గముల తట్టు నన్ను నడిపించు తండ్రి. అడుగు అడుగు. ఎక్కడ ఓడిపోయాను అనుకుంటున్నావు? ఓడిపోయిన చోట నిన్ను గెలిపించగల సమర్థుడు. గొప్ప కార్యాలు చేయి. అక్కడికి వెళ్ళి అక్కడ నిలబడి చెప్పుకో, ఐఎమ్ ద ఫాలోవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పేసి. అంత బాగుంటుంది. అలా ఉండాలి నా తమ్ముడా, చెల్లెమ్మ, నువ్వు అలా ఉండు. దేవుడికి నువ్వు ఏలగొడితే హ్యాపీ ఫీల్ అవడాయినా. అందరికీ ఏలేయడం వచ్చా? రాదు కదా. ఏలగొట్టడం ఏంటండి దేవునికి? ఇప్పుడు క్రికెట్లో ఏలగొడుతున్నాం అంటే అది క్రికెట్, అది ఆ కాసేపు కొడతాం, అయిపోయింది. ఆడికే 6 కొట్టాడు, అది లోక సంబంధమైన ప్రక్రియ. దేవుడికి ఎందుకు కొట్టాలి మనం ఎలా? ఇప్పుడు సీఎం గారు వస్తారు, ఇలా ఏలగొట్టి రా అని సీఎం గారిని గౌరవంగా పిలవాలి. ఏలగొట్టి పిలుస్తావా సీఎం గారిని? ఏలగొట్టి పిలుస్తావా పిఎం గారిని? కొంచెం మనసు పెట్టి ఆలోచించండి. ఎక్కడికైనా పెళ్ళికి వెళ్ళి ఎవరైనా అమ్మాయి వెళ్ళిపోతుంది అనుకో, ఏలగొట్టి పిలువు, నీకు పెళ్లి చేస్తారు అక్కడ. ఏందండి ఇది? మనుషులకు పిలిస్తేనే ఏలగొడితే రారాళ్ళు, దేవుడికి ఏలగొట్టడం ఏందండి? పద్ధతి ఉంటుందండి. చప్పట్లు వేరు, అది గౌరవం. చప్పట్లు ఈల గౌరవమా? గౌరవం అంటే చెప్పండి, రేపు నుంచి మీ ఇళ్లలో కూడా ఎవరిని పేరు పెట్టి పిలవకండి, ఈలగొట్టి పిలవండి అను. ఎందుకండి అన్నీ మనకి? మనం అనేకులకు ఎలా ఉండాలి? మాదిరికరంగా ఉండాలి. యవనస్తులారా, మీరు అనేకులకు మాదిరికరంగా ఉండండి. నేను ఎవరిని తక్కువ చేయట్లే. మళ్ళీ కిందకు వచ్చి కామెంట్లు చేస్తున్నారంట, నువ్వు మా తమ్ముడిని అంటున్నావు, మా అన్నయ్యని అంటున్నావు, మా పెదనాన్న అంటున్నావు. ఎవరిని అనట్లా. నేను క్రైస్తవ్యంలో ఒకడిని, క్రీస్తు కొరకు బ్రతుకుతున్న వాణ్ణి. ఇది నా ఇల్లు, నా ఇంట్లో మీరు అందరూ ఉన్నారు. పెద్దన్నయ్యగా నా ఇంట్లో ఉన్న మీరు దేవునికి వ్యతిరేకంగా పోతుంటే ఖచ్చితంగా అడ్డంగా నిలబడి అడుగుతాను. అంతే నాకు వచ్చు. అర్థమైందా? నువ్వు నేను వేరువేరు కాదు. ఇప్పుడు నేను మాట్లాడిన సందర్భం వాక్య వ్యతిరేకం అయితే నాకు చెప్పు, వింటాను. కామెంట్ చేయి కిందగా, అన్నయ్య నువ్వు చెప్పింది వాక్య వ్యతిరేకం, వాక్య విరుద్ధం. అపోస్తలులు ఏలగొట్టే దేవుని పిలిచేవారు. ప్రారంభ సంఘ క్రైస్తవులు అందరూ ఏళ్ళు వేసుకుంటూ తిరిగేవారు. ఆరాధనలో ఏళ్ళు వేయాలి మనం అంటావా? రేపు నుంచి నేను కూడా ఇంక ఇదే అలవాటు చేసుకుంటాను. ఎందుకంటాను? వద్దు. జీవితాన్ని కట్టుకోండి అందంగా, భక్తిగా ఉండండి.